అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? మనం తరచుగా ఈ క్యాబేజీని ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం కదా ఎక్కువగా. అయితే ఒక్కసారి ఈ క్యాబేజీతో పాటు పచ్చిశనగపప్పు వేసి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే నాలాగే బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. అన్నంలోకి పుల్కాలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ క్యాబేజీ పచ్చిశనగపప్పు కూరని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగ మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 అంగుళం అంత అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళం ముక్క కొబ్బరిని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వాటర్ యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మసాలా పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ దానికి బదులు అంటే కొంచెం మనకి గ్రేవీ అనేది థిక్నెస్ కోసం గసగసాలు యాడ్ చేసుకొని ఇలా మెత్తగా చేసుకొని ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసేయండి. ఆ తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసేయాలి. ఇది కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చివాసన పోయి మసాలా మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. ఈ మూడింటిని కలిపి ఫ్రై చేసేసాను. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీని వేసేసేయండి. ఇది 1/2 కేజీ ఉంటుందండి. ఈ క్యాబేజీ ఒక పెద్ద క్యాబేజీని సగం కట్ చేసుకున్నాను అనమాట. దాదాపు 1/2 కేజీ వరకు ఉంటుందన్నమాట. దీంతో పాటు 1 కప్పు పచ్చి శనగపప్పుని 1 గంట పాటు నానబెట్టానండి. ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. క్యాబేజీలో పచ్చి శనగపప్పు వేసి ఇలా కూర వండితే చాలా బాగుంటుందండి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఆ మసాలాతో క్యాబేజీని ఆ శనగపప్పుని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1 పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఈ మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇది సిమ్లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ మగ్గించుకోండి. ఇది చూడండి బాగా ఇలా కొంచెం దగ్గర పడుతుందనమాట, అంటే కొంచెం మగ్గిపోతుంది. ఈ స్టేజ్లో మీడియం సైజులో ఉన్న ఒక 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ టమాటాలను కూడా బాగా కలిపేసుకోండి. మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. చూడండి, ఇది బాగా దగ్గర పడిపోయిందనమాట, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీలో కారం కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందండి. పుల్కాలో కానివ్వండి, అన్నంలో కానివ్వండి, కర్రీ ఎక్కువగా కలుపుకుంటే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా కారం కూడా యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకోండి. ఈ మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంది కదా అని చెప్పేసి నేను దాంట్లోనే వాటర్ పోసేసి అవి యాడ్ చేశాను అనమాట. ఇంకొంచెం తక్కువ అనిపించాయి. మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెంట్ని బట్టి యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి దీన్ని మరొక 7-8 నిమిషాలు ఉడికించుకోండి. ఆ పచ్చిశనగపప్పు దాదాపు ఉడికిపోయిందండి. అది మరీ మెత్తగా ఉడకకూడదు అనమాట, కొంచెం పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఒక 7-8 మినిట్స్ ఉడికించుకున్నాక చూడండి కూర ఇలా దగ్గర పడిపోయిందనమాట. మనం దాదాపుగా డైలీ బాయిల్డ్ ఎగ్స్ తింటూనే ఉంటాం కదా. సో ఇలా మీకు నచ్చితే బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి సిమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, క్యాబేజీ పచ్చి శనగపప్పు కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కిమ్మనకుండా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.